ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 71వ కీర్తన 9వ వచనం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. భక్తుడైన దావీదు ప్రార్థన ఇది. ఆయన దేవునితో ఏమని మొరపెడుతున్నాడంటే, నా దేవా, వృద్ధాప్యమందు నీవు నన్ను విడవకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అని అంటూ ఉన్నారు. వృద్ధాప్యమందు తనను ఎందుకు విడిచిపెట్టకూడదని ఆయన వేడుకుంటున్నాడంటే, యవన ప్రాయములో మనము బలము కలిగిన వారై ఉన్నప్పుడు ఆపదలు మనకు సమీపించినప్పుడు వాటిలో నుండి మనము తప్పించుకోగలుగుతాం. వృద్ధాప్యము మనకు వచ్చిన తర్వాత మనము ఇతరుల మీద ఆధారపడవలసిన వారముగా ఉంటూ ఉంటాం. మన బలము క్షీణించినప్పుడు ఇతరుల సహాయము మనకు చాలా అవసరమై ఉంటుంది. అలాంటి సమయంలో వేదన, బాధ, ఎన్నో రోగాలు మనలను చుట్టుకొని ఎందుకు ఈ జీవితము అన్న బాధ, వేదన కలుగుతుంది. అలా బాధపడేటువంటి పెద్దలందరికీ కూడా భక్తుడైన దావీదు ప్రార్థన మీ అందరికీ ఆదర్శముగా ఉండాలని ప్రభు పక్షమున నేను మిమ్మలను కోరుకుంటూ ఉన్నాను. ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు, దేవా, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అని ప్రార్థన చేయండి. బలము క్షీణించినప్పుడు అనేక రోగాలు చుట్టుముట్టుకుంటాయి. ఆ రోగాలేమీ రాకుండా దేవుడు మనలను కాపాడేటువంటి వాడు. ఎందుకంటే వాక్యము ఏమని ఉంటుందంటే, దేవుని వాక్యములో ప్రభు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని అన్నాడు. దేవుని కొరకు ఎదురు చూసే వారికి ఆయన నూతన బలమును, శక్తిని అనుగ్రహించువాడు. కనుక నీ బలము క్షీణించినప్పుడు, నీవు వృద్ధాప్యములో ఉండి నీవు అనుభవించేటువంటి మనక్షోభ, వేదన, కష్టము అన్నిటినీ పోగొట్టి దేవుడు నీకు తన కృపా కరమును చాపి మిమ్మలను ఆశీర్వదించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడల్లా, దేవా, వృద్ధాప్యమందు నన్ను విడవనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకమని ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను కాచి కాపాడి నూతన బలమును, శక్తిని ఆయన అనుగ్రహించి మోడుబారిన మీ జీవితాలను ఆయన చిగురింపచేయును గాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డల వృద్ధాప్యమందు మీరు వారికి తోడుగా ఉండి వృద్ధుల పట్ల నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.